ఎంతమంది పిల్లల కోసం ఏడవట్లేదండి? ఎంతమంది భర్తల కోసం ఏడవట్లేదు? ఎంతమంది జీవితం యొక్క సెటిల్ అవ్వలేదని ఏడవట్లేదు? ఎంతమంది అనారోగ్యాలు ఏడవట్లేదు? ఎంతమంది నిస్సహాయితులు ఏడవట్లేదు? ఎంతమంది అప్పుల పాలైపోయి ఏడవట్లేదు? ఎంతమంది వస్తున్నటువంటి వ్యయం చేస్తున్నది చిల్లి సంచుల పడిపోతుందని ఏడవట్లేదు? నీ ప్రతి కన్నీటి గాథకు పరిష్కారం దేవుడు. నీ ప్రతి కన్నీటి బొట్టు యొక్క స్వరం ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళుతుంది. అందుకే కన్నీటికి విలువ కట్టిన దేవుడు, నీ కన్నీళ్లు నా బుడ్డులో దాచబడి ఉన్నవి, కవిలలో వ్రాయబడి ఉన్నవి. నీ కన్నీరును చూసి కనికరపడతాడు దేవుడు. నీ కన్నీళ్లు చూసి నీ దగ్గరకు దిగొస్తాడు దేవుడు. నీ కన్నీళ్లు చూసి కన్నీటికి కారణమైనటువంటి పరిస్థితులను వేళ్ల మట్టుకు పెకిలిస్తాడు నీ దేవుడు. హల్లెలూయా. ఇది సత్యం. ఎంతమంది అటువంటి అనుభవాల్లో ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరితో ప్రభువు మాట్లాడుతున్న మాట, నీ కన్నీరు తొడవబడుతుంది. ఒక్కటి ప్రాక్టికల్గా చెప్పు. ఇంతకు మునుపు ఉన్నటువంటి సమస్యల కొరకు అప్పుడు ఏడ్చావే, కన్నీళ్ళు పెట్టుకున్నావే. ఒకరు భర్త కోసం ఏడ్చారు, ఒకరు బిడ్డల కోసం ఏడ్చారు, ఒకరు తినడానికి లేక ఏడ్చారు, ఒకరు ఉండడానికి నివాసం లేక ఏడ్చారు. కానీ ఆ ఏడుపు ఇప్పుడు ఉందా చెప్పండి? ఆ కన్నీరు దాని కొరకు వస్తుంది ఇప్పుడు చెప్పండి. మరి ఆ కన్నీటిని ఆవిరైపోయిందంటే ఏ అతీతమైన శక్తి ఆవిరి చేసిందో తెలుసా? అతీతమైన దైవ శక్తి. అదే నీవు సేవిస్తున్న దేవుడు. ఎంతమందిని దేవుడు మార్పులోనికి తీసుకొచ్చాడు. దేనికోసం నువ్వు ఏడ్చావో అది మూలాల్లోనికి లేపేశాడండి దేవుడు. భర్త మారాలి, భర్త కోసం ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మూలాల్లోనికి లేపేశాడు దేవుడు. హల్లెలూయా. భర్తల స్వభావాలు మార్చాడు, మల్లెల స్వభావంలో నిలబెట్టాడు, ఆకర్షితులుగా చేశాడు, విలువలేని జీవితాలకు విలువ కట్టాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగుగాక. బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి వారిని సహితము కోడి తన రెక్కల నీడలో భద్రపరుచుకున్నట్టుగా ఈ దినాన భర్తలు భార్య బిడ్డల రెక్కల నీడలో భద్రపరుచుకుంటున్నారంటే ఏ అతీత శక్తి చేసింది కార్యం? దైవ శక్తే. దేవుడు అన్నవాడు 190 రకాలుగా ఉండడండి. ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే. నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన. గర్వంగా చెప్పు, నువ్వు నేను సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఎంత కన్నీరు. ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి సమస్యలు లేవా? ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తీరేయలేవా? అనారోగ్యాల దగ్గర నుంచి, అప్పుల సమస్యల దగ్గర నుంచి, లేమి దగ్గర నుంచి, బలహీనతల దగ్గర నుంచి, అపహాస్యపు అనుభవాల దగ్గర నుంచి, నిందల దగ్గర నుంచి, శోధనల దగ్గర నుంచి, అవమానాల దగ్గర నుంచి నీ దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. ఈ దినాన నీ దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. హల్లెలూయా. ఆయన మాట సత్యమా? ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడా? ఇప్పుడే కాదు, ఎప్పటికైనా నిన్ను విడవడా. నీ ఆయుష్కాలం అంతా నిన్ను విడవడా. నీ ఆయుష్కాలం అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఇంతవరకు ఏ దేవుడు చూచాడో ఆ దేవుడి దగ్గరికి వెళతావు. నేనైనా నువ్వన్నా. హల్లెలూయా. మన దేవుడు అతీతుడండి. మన దేవుడు శక్తిమంతుడు. బిగ్గరగా అరవడానికి ఏమాత్రము సంకోచించకండి. ఈ స్వరము దేవునికి. హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు కాబట్టే, నిన్ను కనికరిస్తున్నాడు కాబట్టే, నీ కన్నీటికి విలువ కట్టాడు కాబట్టే, ఆ కన్నీటిలో దాచబడినటువంటి భావము, భాష దేవునికి తెలిసింది కాబట్టే ఈ దినాన నువ్వు నేను ఇలా ఉండగలుగుతున్నావు. విలువలేనటువంటి బ్రతుకులంటే ఒక్కసారి వెనక్కి చూస్తే అపహాస్య పాలైపోయేటువంటి బ్రతుకులే. పరామర్శించేవారు లేక, పలకరించేవాళ్ళు లేక, సహాయం చేయవారు లేక, ఎవరైనా పలకరిస్తే వాళ్ళకు చుట్టుకుంటుందేమో అని మనుషులందరూ విడిచిపెట్టేసినప్పుడు ఏడుస్తూ నిద్రలో మానుకొని దేవుడు సన్నిధిలో ఏడ్చావే. పిల్లల భవిష్యత్తు కోసం ఏడ్చావే. ఈ రోజున మంచి భవిష్యత్తు ఇచ్చావో మా పిల్లలకని దేవుణ్ణి అనడం లేదండి. నిన్ను నన్ను అంటున్నారు, నిన్ను నన్ను గొప్ప చేస్తున్నారు. మన దేవుడు మన వెనకుండి మనల్ని ముందుంచి మనల్ని మహిమకరంగా నిలబెట్టాడు. ఇక ముందు కూడా మన దేవుడు మనల్ని విడవడు. ఏది ఏమైనా మన దేవుడిని మనం విడవని వారమై ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక.